వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక నాకు మోటివేషన్గా ఉంటుంది. అబ్బా ప్లీజ్ ఎన్నోసార్లు చెప్పాను మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నేను సపోర్ట్ చేసినందుకు ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మనం రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. ఈ మూవీ వచ్చేసి ఒక పల్లెటూరులో ఉంటుందన్నమాట. అంటే న్యాచురల్గా తీసినారు మూవీ అయితే కన్నా ఈజ్ అ నైస్ గుడ్ అని అయితే నాకు అనిపించింది అనమాట. అంత పల్లెటూరులో ఎలా ఉంటుంది లవ్ స్టోరీ అనేది అయితే మనకి చూపించారు. ఎలా ఉంటుంది ఇక్కడ పల్లెటూరులో సేమ్ ఎలా ఉంటుందో అలానే దింపినట్టు అయితే అనిపించింది అనమాట. న్యాచురల్ స్టోరీ న్యాచురల్గా ఉంది. సినిమా మాత్రం సూపర్ బాగా అనిపించింది. అయితే కన్నా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటంటే కన్నా మన సుహాస్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాళ్ళ అక్కకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. అంటే అంత బాగా చేసిందనమాట. సినిమాలో క్యారెక్టర్కి ఇంపాక్ట్ అంత ఉందన్నమాట. ఆమె చేసిన సినిమాలలో కన్నిటికీ ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయితే నాకు అనిపించింది అనమాట. నిజంగా ఇదే బెస్ట్ మూవీ అవుతుంది. అంత బాగా యాక్టింగ్ చేసింది. ఇంకా సుహాస్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఆయన చాలా మంచి సినిమాలు తీశాడు. ఇది కూడా చాలా బాగుంది మూవీ. ఈ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుందని నాకైతే అనిపించింది. నాకైతే నచ్చింది. ఇంకా మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు అనమాట. ఈ మూవీలో మనకి ఒక పర్టికులర్ సీన్స్ ఉంటాయన్నమాట. ఆ సీన్స్ అయితే కన్నా చాలా బాగా అనిపించాయి అనమాట నాకైతే కానీ. ఫైటింగ్ సీన్స్ కానీ అతను మ్యారేజ్ బ్యాండ్ పెట్టుకోవడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. కామెడీ సీన్స్ బాగా అనిపిస్తుంది. చాలా ఎక్కువ కామెడీ అయితే ఉందన్నమాట. హీరోయిన్ ఈజ్ అ నార్మల్ అమ్మాయిది ఏమంత లేదనమాట. జస్ట్ నార్మల్గా ఉంటుంది ఆ అమ్మాయిది మాత్రం. ఇంకా ఏంటంటే కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. కానీ సాంగ్సే ఒకటి తర్వాత ఒకటి 3 ఒకేసారి రావడంతో కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది అనమాట. ఆ పాటల ద్వారా సీన్స్ పెట్టింటే బాగుంది అనేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే గాన కొంచెం ల్యాగ్ అనిపించింది మూవీ అయితే గాన. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకొకటి హీరోది అది గుండు గీసేది ఆ సీన్ చాలా బాగుంటుంది. ఆయన ఇలాంటి క్యారెక్టర్కి ఎలా ఒప్పుకున్నాడైతే నాకైతే తెలియదు అనమాట. కానీ సినిమాలో ఇది మాత్రం చాలా బాగుంది. ఈ సీన్ మాత్రం ఒక పర్టికులర్ సీన్స్ బాగుంటుంది. ఒక విలన్ని చూపించడం కూడా బాగుంటుంది. విలన్ తమ్ముడు కొంచెం అలా ఎందుకు మాట్లాడాడో చాలామంది రియాక్ట్ అయ్యారు అనమాట సినిమాలో చూసిన వాళ్ళు. వీళ్ళని కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. వీళ్ళని తమ్ముడు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా చూసుకుంటే కన్నా ఈ మూవీ ఈజ్ అ నైస్ గుడ్ మూవీ అనిపించింది. అంటే వావ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము కానీ ఈజ్ అ నైస్ గుడ్ అని నాకైతే అనిపించింది అనమాట. నాకు నచ్చినది నేను చెప్తున్నాను. వావ్ మూమెంట్స్ ఏమి ఉండవు దీంట్లో అయితే కన్నా. వావ్ మూమెంట్ ఏంటంటే కన్నా అతన్ని గుండు ఒక్కటైతే నేను వావ్ అంటాను అనమాట. అదొకటి నాకైతే ఆ సీన్ బాగా నచ్చింది. ఇంకా మిగతా అదర్ యాక్టర్స్ది జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద సినిమాలలో ఒక కమెడియన్ ఉంటాడు కదా గుండు వేసుకొని. ఆయన ఏ సినిమాలు ఉన్నాడంటే మనకి మంచి రోజులు వచ్చాయి సినిమాలో. ఇంకోటి ఏదో పెద్ద పెద్ద సినిమాలలో అయితే ఉంటాడనమాట ఆయన. ఇంకా రాజుగారి 3లో ఉన్నాడు ఆ గుండు క్యారెక్టర్. ఆయన అది కూడా కామెడీ సెన్స్ బాగానే ఉంది. దీంట్లో మన పుష్పలో కేశవ కనిపించింది. ఆయన కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడనమాట. ఆయన కూడా ఒకనొక పర్టికులర్ సీన్లో కామెడీ సీన్స్ బాగున్నాయి ఆయన కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా అదర్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అంటే గాన ఈజ్ అ నైస్ అండ్ గుడ్ మూవీ. మీరు కూడా వెళ్ళి చూడండి. ఇంకా చూడకపోతే గాన ఈజ్ అ గుడ్ అని అయితే నాకు అనిపించింది. ఇంకా ఈ మూవీకి నేను ఎంత రేటింగ్ ఇస్తానంటే గాన 5కి 3.5 రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. జస్ట్ నైస్ అనిపించింది. ఒక ఎలివేషన్స్తో నీట్గా క్లారిటీగా న్యాచురల్గా ఉంది కాబట్టి ఆ స్టోరీ కూడా చాలా బాగుంది కాబట్టి అందుకు 3.5 ఇస్తాను.
మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో కామెంట్స్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని బెల్ ఆన్ చేసుకుంటే కన్నా నేను ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఆశిస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.